10వ వంతు మాత్రమే. అది కూడా నానా వాళ్ళ భాషలో చెప్పాలని నానా సంఖ్యలు నాకు సంపాదించాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితి ఎందుకని? ఒక వ్యవస్థ, పారదర్శక వ్యవస్థ ఎదురుగుండా ఉంది. పారదర్శక వ్యవస్థ ఎదురుగుండా ఉన్నప్పుడు తినలేరు, సాధ్యం కాదు. అక్కడ టైం బౌండ్ పెట్టినప్పుడు. ఇక్కడ అట్లా కాదు. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ లేదు. మీకు ఏ కాగితం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఎవరినో పట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పర్మిషన్ కావాలా? ఏది వాళ్ళే చెప్పారు, అపార్ట్మెంట్కి అయితే ఇంత, ఇంటికైతే ఇంత, ఇన్ని ఫ్లోర్కి అయితే ఇంత అని చెప్పేసి. అంటే తింటున్నారని చెప్తున్నారు. వాడు తింటున్నాడంటే ఆడి పైన ఎవడు తింటాడు? పై అధికారి పైన రాజకీయ నాయకుడు తింటలేదా? ఇళ్ళు కడుతున్నారంటే వాళ్ళు డబ్బులు వసూలు చేయట్లేదా? అరే ప్రతి దాంట్లో ఉద్యోగిని తినబడుతున్నారు. ఉద్యోగి బాగుపడాలి. అదేదో అంటారు చూడండి, తిను తినిపించు. కాంగ్రెస్ పార్టీ ఫార్ములా అదే తెలుగుదేశం కూడా పాటించింది. అందుకనే ఉద్యోగులు ఈ దఫా తెలుగుదేశానికి ఓటేసినటువంటి కారణం, తెలుగుదేశాన్ని గెలిపించాలనుకున్న కారణం అదొకటి. ఇప్పుడు అది ఆచరణలో కనబడుతోంది. దానికి సాక్ష్యం వీళ్ళే రాస్తున్నారు వార్తలు. కానీ ఉద్యోగులు తప్పు అంటున్నారు. ఉద్యోగులు 10 రూపాయలు తిన్నాడంటే పైన ప్రభుత్వం 190 రూపాయలు తింటుందని అర్థం కదా. అక్కడ ప్రభుత్వం ఏం తినలేదు, ఉద్యోగులు మాత్రమే తిన్నారనేటటువంటి అమాయకత్వ మాటలు ప్రజలకు చెప్తే వినేవాళ్ళు వేరేళ్ళు అయితే చెప్తా ఉంటారు, వాళ్ళు నమ్మడమే. కానీ సార్ 10 నెలల్లోనే, అంటే పోయినా ఏళ్ళు గడిచిపోయిందంటే అనుకోవచ్చు, 10 నెలల్లోనే దాదాపు 10 మంది మంత్రుల మీద రిమార్కులు, అధికారుల మీద రిమార్కులు. ఇది అంటే అలర్ట్ చేయడమా, అప్రమత్తం చేస్తున్నారా, లేదంటే ఇది పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పి బాబు గారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పడమా?